గుడ్ మార్నింగ్ పిల్లలు. సో ఈరోజు ఎందుకమ్మా నువ్వు వాటర్ బాటిల్ తెచ్చుకోలేదా? ఎందుకు నన్ను అడగాలి కదా, తీసేసి ఇదిగోండి. ఎవరికైనా ఏమైనా కావాలంటే. సో టుడే చాప్టర్ ఈజ్ బయాలజీ. టీచర్ ఇప్పుడు నేను వెళ్ళాలి. ఇంత స్కార్ఫ్ కూడా తెచ్చుకోండి. అంతేనా? నా దగ్గర స్పెక్ట్స్ ఉన్నాయి కదా, మీరు మరి నన్ను అడగాలి కదా. తీసుకోండి. సో today's chapter is ఆక్సిజన్. మీరు ఆక్సిజన్ అంటారు కానీ ఆక్సిజన్ ఉండట్లేదు. అవును టీచర్, ఆక్సిజన్ ఉండట్లేదని నేను ఎప్పుడు ఒక ప్లాంట్ క్యారీ చేస్తాను. బుజ్జిగా ఉంది కదా, ఇక్కడ నేను ఎప్పుడు పెట్టుకుంటా. బాగుంది కదా టీచర్? ఏంటమ్మా పెన్ లేదా? మీరు మరి నన్ను అడగాలి కదా. సో బుక్స్ ఇవ్వండి అమ్మా, కరెక్షన్ చేస్తా. ఇచ్చారమ్మా బుక్స్? 14-15 టేబుల్స్ రాసావా? 14 టేబుల్ నేర్చేసుకున్నావు కదా, చెప్పు. 14 1s are 40, 14 2s are 28. 10 minutes later 14 12 are 168. అమ్మ గుడ్. రేపు 15 టేబుల్ నేర్చుకుందా, 13 టేబుల్ రాసుకుని నేర్చుకునొచ్చు కదా. గుడ్. తెలుగుని కూడా నేర్చుకునొచ్చు కదా. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ దగ్గరగా వస్తున్నాయి. సిలబస్ అంతా రివిజన్ చేసేసుకోండి. మన సిలబస్ కంప్లీట్ అయిపోయింది కదా. గుడ్ అమ్మా. టీచర్ మా పాస్పోర్ట్ ఫోటో కావాలి కదా, నా దగ్గర లేదు. అంతేనా? ఆపండి. ఇదిగోండి రాంగ్ ఫోటో. ఇదిగోండి, ఇదిగో బాగుంది. సో నెక్స్ట్ టీచర్ అంతే కదా, ఏముంది? మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదా? సరే నేను కెమెరా ఏదో ఒక చేయండి టీచర్. నేను కెమెరా తెచ్చుకుంటానని తెలుసు కదా. ఇదిగోండి అమ్మా, టీచర్కి ఇచ్చేయండి, మ్యాథ్స్ టీచర్కి. రేపు చేసుకుందా. అయిపోయింది. గుడ్. సో బాగా రాయండి. రాసా కదా. టీచర్ నేనేమో తిట్టుకెళ్ళాను, నా దగ్గర ఏమో బ్రాస్లెట్ లేదు టీచర్, ఇప్పుడు నాకు స్టఫ్ లేదు టీచర్, క్యూట్ స్టఫ్. అంతేనా అమ్మా? ఆగమ్మా, నా దగ్గర ఉంటుంది. క్యూట్ స్టఫ్ నా దగ్గర ఎప్పుడు ఉంటుంది. నన్ను అడగండి, మీరు మరీ నన్ను అడగకుండా ఉంటున్నారు. సో మనం ఎక్కడ స్టాప్ చేసాం? సో ఆక్సిజన్. టీచర్ మీరు ఆక్సిజన్ అంటున్నారు కానీ మీరు తెచ్చే చిన్న ఒక్కకి ఆక్సిజన్ రాదు. అంతేనా? నా క్లాస్ రూమ్లో ఒక పెద్ద చెట్టే ఉంది. ఇది మనకి సరిపోదని దాన్ని చూపిస్తా. ఇదిగోండి టీచర్, పెద్ద చెట్టు ఉంది నా దగ్గర.
వచ్చు. ఉళ్ళంతా ఏమైంది? నొప్పులు వస్తున్నాయా? ఏమైంది? ఓనో బెడ్ కలగడుతూ బెడ్ నుంచి పడతారు. నా దగ్గర అన్నీ ఉంటాయని తెలుసు కదా. ఇదిగోండి మసాజర్, ఇదిగోండి. వీళ్ళందరికీ నేనే ఇస్తాను, కానీ మీకు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఎందుకంటే నేను డోరేమోన్ టీచర్ని. సో మీ స్కూల్లో కూడా ఇలాంటి టీచర్ ఉంటుంది కదా, తన పేరు కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. చెట్టు కూడా బాగా చెప్పండి, ఇంత క్యూట్ ఉందో.